హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైట్ టైమ్స్. నా పేరు హరీష్. కాళహస్తిలో శివుడి గుడి తర్వాత ఏది ఫేమస్ తెలుసా? కాళహస్తి పాల్కోవా అంటారు. అసలు ఈ పాల్కోవా యొక్క చరిత్ర తెలుసా? 1952 నుంచి పాల్కోవా అమ్ముతున్నారంట. అసలు పాల్కోవా యొక్క చరిత్ర ఏంటి, దాన్ని ఎలా ప్రిపేర్ చేస్తారో తెలుసుకుందాం రండి. పేరు మధుసూదన్ రావు, కోఆపరేటివ్ మిల్క్ సొసైటీ చైర్మన్, శ్రీకాళహస్తి. సార్, ఈ కోవా ఫ్యాక్టరీ యాక్చువల్గా ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు సార్? ఇది 1952 సంవత్సరం ఈ సంస్థ ఏర్పడింది. మాధవరావు అని మన శ్రీకాళహస్తిలో వాళ్ళు పెట్టిన సంస్థ ఇది. సరైన టైంలో పెట్టినారు. సరిగా ఇది ఇంప్రూవ్మెంట్ అయిన దానికి కారణం వాళ్ళకి చెప్పుకోక తప్పదు. ఎందువల్లంటే ఈ స్థలం ఇచ్చింది కూడా మాధవరావు వాళ్ళే. స్థలం ఇవ్వటం కానీ ఈ దినాలలో ఈ స్థలమే కోట్లలో విలువ చేస్తుంది. ఇక్కడైతేమి, అక్కడ ఐస్ క్రీమ్ ప్లాంట్ అయితేమి ఇవన్నీ ఫ్రీగా ఇచ్చినారు. వాళ్ళు ఫ్రీగా ఇచ్చి దాతల మాదిరి చేసినారు కాబట్టి రైతుల కోసం చేసినారు. ఇది 1952 నుంచి అయిన సంస్థ. ఎంతోమంది చైర్మన్లు వచ్చినారు. ఎన్నో కొద్దిగా కార్యక్రమమైన అభివృద్ధి చేసినారు. గతంలో ఎప్పుడు కూడా ఉండిన వరకే చూసుకుంటున్నారు కానీ ఈ ఎక్స్ట్రా యార్డులు పెట్టింది కానీ ఎక్స్ట్రా పాలు కలెక్షన్ చేసిన దానికి లేదు. నేను వచ్చిన తర్వాత 9,000 లీటర్ల దాకా కలెక్షన్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ పాలకోవా అనేది చాలా డిమాండ్. ఇది ఓన్లీ మాన్యువల్తో తయారు చేస్తారు. ఎక్కడ కూడా మిగిలిన ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఈ పాలకోవా తయారు చేస్తారు కానీ వాళ్ళు మిషన్తో తయారు చేస్తారు. మేమేందంటే శనగపొడితో తయారు చేయడం వల్ల దీనికి ఎక్కువ గిరాకీ. మేమే అందిలేకపోతాం. రోజుకి 2,000 కేజీలు 1,500 కేజీలు ఈ తయారు చేస్తున్నా కానీ ఈజీగా సేల్ అయిపోతాం. అది రోజుకి ఎన్ని లీటర్ల పాలు తీసుకుంటారు? మొత్తం టోటల్ ప్రొడక్షన్ మొత్తం వచ్చి 6,000 6,000 6,000 లీటర్లు. 6,000 లీటర్స్. ఎక్కడి నుంచి వస్తుందన్న పాలు? 40 విలేజెస్ నుంచి వస్తాయి. 40 విలేజెస్ నుంచి. ఇక్కడ ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళే పోయి కలెక్ట్ చేసుకొని మా సొసైటీ ఆఫీస్ సిబ్బంది పోయి అంటే డైరెక్ట్ విలేజ్ నుంచి ఇంపోర్ట్ విలేజ్ నుంచి. అవును, ప్రతిరోజు. నమస్తే అన్న. చెప్పండి సార్. మీ పేరునా? ఎన్ సుబ్రహ్మణ్యం. మీరు ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు? 25 సంవత్సరాలు టైం చేస్తాను సార్. ఇదే పాల్కోవా. ఇదే పాల్కోవా చేయాలి. మీకు పాల్కోవా చేయడం ఎలా నేర్చుకున్నారన్న మీరు? ఎలా నేర్చుకున్నామంటే ఫస్ట్ నుంచి ఇక్కడే ఉన్నాం కాబట్టి అది ఇది చూస్తా అట్లా పాల్కోవా నేర్చుకుని తయారు చేయడం నేర్చుకున్నామండి. నేర్చుకున్నారా? తెల్లారి 6:30 నుంచి స్టార్ట్ చేస్తాము. మధ్యాహ్నం 2 అవుతుందండి. మధ్యాహ్నం 2 గంటలు అయిపోతుంది. 2 గంటలు అయిపోతుంది. మళ్ళీ సాయంత్రం 5:30 నుంచి 8 గంటల వరకు డ్యూటీ చేయాలి. మొత్తానికి రోజుకి 600 లీటర్ల పాలతో పాల్కోవా చేస్తారు. రోజుకి 800 లీటర్లు అవుతుంది. తెల్లవారితో 6 లీటర్లు 600, సాయంత్రం 200 లీటర్లు కోవా తయారవుతాయి. దాంతో పూర్తిగా ఎంత కోవా వస్తుందన్న? పూర్తిగా యావరేజ్ 250 కిలోలు రావచ్చు అండి. 250 కిలోలు కోవా వస్తుంది. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరునా? ప్రసాద్. మీరు ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు? 15 సంవత్సరాల నుంచి చేస్తాం. మీరు ఇక్కడ కోవా చేస్తారా? బాసంది బాసంది మెయిన్ స్పెషల్ ఐటమ్ వచ్చేసి బాసంది 20 లీటర్లు పాలు పోసుకుని గేదె పాలు. అవి 10 లీటర్లు సింక్ అయిపోతాయి. 20 లీటర్లకు వచ్చి 2 పిల్లలు చక్కెర వేస్తాము. టైట్ అయిన తర్వాత మరి మేగడ తీసేసి అట్లా మేగడ పాలు చల్లారి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసి
కప్పులే ఇస్తారు వాళ్ళు, సెల్ చేస్తారు సేల్ చేస్తారు. అంతే. బాసంది ఎంత వస్తుంది అన్న? ఒక 20 లీటర్లకి 20 లీటర్లకే 200 కప్పు వస్తుంది. 200 200 కప్పు వస్తుంది. లో స్టార్ట్ అయిన కోవా ఫ్యాక్టరీ ఇంతవరకు సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి రీజన్ ఏమంటారండి? అంటే ఈ కోవా అనేది మంచి టేస్ట్ మంచి ఇదిగా ఉంటుంది కాబట్టి ప్రతి ఏరియాని చూసి తీసుకుపోతుంటారు. దీనికి డిమాండ్ కూడా బాగా పెరిగింది ఇప్పుడు. మన దగ్గర కోవా తయారు చేయడానికి ఎలాంటి శనగపొట్టు వేస్తారు, శనగపొట్టు వాడతాము. దాంట్లో ఓన్లీ మిల్క్, షుగర్ మాత్రమే, షుగర్ మాత్రం, వేరే నీట్గా. ప్రత్యేకంగా శనగ పొట్టే వాడడానికి రీజన్ ఏమన్నా ఉందా? అది శనగపొట్టు అంటేనే పాలు మిల్టింగ్ బాగా వస్తుంది, బాగా నీట్గా. ఇప్పుడు ఈ రోజు ప్రిపేర్ చేసిన కోవా కోవా ప్రిపేర్ చేసింది మధ్యాహ్నానికి అయిపోతుంది. మధ్యాహ్నానికి అయిపోతుంది. 2 గంటలకు 3 గంటలకి తెల్లారి 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. 2-2:30 అయిపోతుంది. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ తయారు చేసుకుంటాం. ఈవినింగ్ తయారు చేసుకుంటాం. ఇక్కడ నుంచి ఎక్కడికి ఎక్స్పోర్ట్ అవుతుంది? ఇక్కడ నుంచి ప్రతి దగ్గర బయట వెళ్తూ ఉంటాయి. బయట అమెరికా కానీ, సింగపూర్ కానీ, మన ఏరియా కానీ, చుట్టుపక్కల ఏరియాలో అంతా తీసుకుపోతారు. ఇది చేసిన 5 days 6 days బాగా నీట్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 5 days గ్యారెంటీ బాగుంటుంది. ఈ ఐస్ క్రీము, కోవా, బాసంతి, మజ్జిగ ఇవన్నీ తయారు చేస్తాం. ఇవన్నీ తయారు చేస్తే దాంట్లో వచ్చిన ఆదాయాన్ని అంతా మళ్ళీ కూడా సొసైటీకే. దీంట్లో వచ్చిన ఆదాయం కానీ లాభ నష్టాలు మొత్తం సొసైటీ చూసుకుంటుంది. నెక్స్ట్ ఈ రాబోయే దినాల్లో ఈ పాలకోను కూడా ఇంకా ఎక్కువగా తయారు చేసి ఇంప్లిమెంట్ చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్తున్నాం. చూశారు కదండి, కాళహస్తిలో బాగా ఫేమస్ అయిన పాల్కోవా ఎలా తయారు చేస్తారో. అంతేకాకుండా పాల్కోవాతో పాటు ఐస్ క్రీమ్ కూడా అక్కడ చేస్తారు. మనం ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీని కూడా విజిట్ చేయడం జరిగింది. ఆ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ ఎలా ఉందో కూడా మీరు చూశారనుకుంటారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్లో త్వరలో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, కెమెరామెన్ లింగాతో హరీష్.